Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today I am going to talk about a question asked in Civil Services Mains in 2016 on anger. కోపం అనేది ఒక అతి ప్రమాదకరమైన భావోద్వేగం. భావోద్వేగాలు చాలా ఉంటాయి, వాటిలో కోపం అనేది ప్రత్యేకంగా చాలా డేంజరస్ ఎమోషన్ అన్నమాట. దీని గురించి మనము సివిల్ సర్వీసెస్లో కూడా 4 సార్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగితే 2 సార్లు కోపం గురించి అడిగారు డైరెక్ట్గా. మిగిలిన 2 ఇండైరెక్ట్గా మనము ఆన్సర్లో ఇది కంపల్సరీగా రాయాల్సిన పరిస్థితి ఉంది. సో దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఫ్రమ్ లైఫ్ పర్స్పెక్టివ్. మన జీవితంలో కోపం గురించి మనం కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది, దాదాపు కోపం లేని వాళ్ళు చాలా అరుదు. అప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎందుకు వస్తుంది, వేరే మనకు లేదనుకోండి అయినా కానీ ఇది వినండి పూర్తిగా, ఎందుకంటే వేరే వాళ్ళకి ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది, ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు సీ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఈ క్వశ్చన్ ఏమడిగారు అంటే, యాంగర్ 2016లో అడిగిండేది. యాంగర్ ఈజ్ ఎ హార్మ్ఫుల్ నెగటివ్ ఎమోషన్. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు బోత్ పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్. దట్ ఈస్ గివెన్. నౌ క్వశ్చన్ ఈస్ డిస్కస్ హౌ ఇట్ లీడ్స్ టు నెగటివ్ ఎమోషన్స్. It itself is a negative emotion and also it leads to other negative emotions. How? అది క్వశ్చన్లో మనము స్ప్లిట్ చేసి అర్థం చేసుకోవాలి. ఏదో పైన చదివేసి యాంగర్ గురించి తెలిసింది రాసేది కాదు. అండ్ అన్డిజైరబుల్ బిహేవియర్ అంటే ఇట్ లీడ్స్ టు నెగిటివ్ ఎమోషన్సే కాదు, బిహేవియర్లో కూడా అన్డిజైరబుల్ బిహేవియర్ అనేది వస్తుంది. 2 పాయింట్. హౌ కెన్ ఇట్ బి మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి లేదా కంట్రోల్ చేయాలి, హౌ. సో హౌ ఇట్ లీడ్స్ టు నెగిటివ్ ఎమోషన్స్, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్. అండ్ హౌ ఇట్ లీడ్స్ టు అన్డిజైరబుల్ బిహేవియర్, దట్స్ ఆల్సో అబౌట్ అండర్స్టాండింగ్. దిస్ ఈజ్ అబౌట్ సొల్యూషన్. హౌ కెన్ ఇట్ బి మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్. కోపం హానికరమైన ప్రతికూల భావోద్వేగం. ఇది వ్యక్తిగత జీవితం మరియు ఉద్యోగ జీవితం రెండింటికి హానికరము. ఇది ప్రతికూల భావోద్వేగాలకు మరియు అవాంఛనీయ ప్రవర్తనలకు ఎలా దారితీస్తుంది, దీన్ని ఎలా మేనేజ్ చేయవచ్చు మరియు నియంత్రించవచ్చు, ఇది ప్రశ్న. సో నేనేం సమాధానం ఇస్తానంటే, నేనేం చెప్తానంటే మీకు ఫస్ట్ దీన్ని ఇక్కడ ఆపండి, పాస్ చేయండి. ఈ స్లైడ్లో మీరు పాస్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇంతవరకు చేయకుండా ఉంటే ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేయండి. అంటే ఫుల్ సెంటెన్సెస్ రాయకపోయినా 10 నిమిషాలే, జస్ట్ టేక్ 10 minutes. గివ్ అ బ్రీఫ్, అంటే మీ మనసులో ఉండేదాన్ని ఒక పేపర్ మీద బ్రీఫ్గా పెట్టండి. దెన్ ప్రొసీడ్. అయితే దీన్ని ఆన్సర్ చేసే ముందు ఒకసారి నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టిన వీడియోస్ మీరు చూడండి. అప్పుడు మీకు ఒక రకమైన ఒక బేస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ అర్థమవుతుంది, ఫార్మాట్ తెలుస్తుంది. అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. లేకుంటే చాలా జనరిక్గా వస్తుంది అన్నమాట ఆన్సర్. అందరికీ కోపం తెలుసు కదా, దాని మీద రాయడం. సో నేను ఈరోజు చెప్తా అండే ఫ్రేమ్వర్క్, ఆన్సర్ ఫ్రేమ్వర్క్ మీకు డిప్రెషన్కు పనికొస్తుంది, జెలసీకి పనికొస్తుంది, అలాగా వేరే నెగిటివ్ ఎమోషన్స్ కూడా పనికొస్తుంది. ఇలాంటి క్వశ్చను కొంచెం మార్చి యాంగర్ని తీసేసి డిప్రెషన్ అని కొంచెం అటు ఇటు చేసి క్వశ్చన్ ఇస్తే కూడా మీరు ఈ ఫ్రేమ్వర్క్ వాడచ్చు. సో యూ ఆన్సర్ ది క్వశ్చన్ ఫస్ట్, దెన్ ప్రొసీడ్. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంగర్ అన్నాడు. ఏంటి ఆ ఎఫెక్ట్స్? ఆ యాంగర్ వస్తే, కోపం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ది ఫిజికల్ ఎఫెక్ట్స్ చెప్తాను ఫస్ట్. అడ్రినలిన్ గ్లాండ్స్ ఫ్లడ్ ది బాడీ.
బాడీలో అడ్రినలిన్ అనేది ఉంటుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ కోసం పనికొచ్చేదానికి బాడీలో ఏముంటుందంటే ఒక ఇంకా ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది. అప్పుడు దానికి ఫిజికల్ రీజన్ చూస్తే అడ్రినల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. అవి విత్ స్ట్రెస్ హార్మోన్స్ సచ్ యాజ్ అడ్రినలిన్ అండ్ కోర్టిసాల్. సో ఈ రెండు బయటకు వస్తాయి అన్నమాట, రిలీజ్ అవుతాయి. ది బ్రెయిన్ షట్స్ బ్లడ్ అవే ఫ్రమ్ ది గట్ అండ్ టువర్డ్స్ ది మజిల్స్. అప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఈ వచ్చినప్పుడు ఈ హార్మోన్స్ బ్లడ్ని మజిల్స్కి పంప్ చేస్తుంది ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఫిజికల్ ఎగ్జర్షన్. అప్పుడు ఫిజికల్గా ఏమన్నా ఎగ్జైటెడ్ స్టేట్లో ఫిజికల్గా కొంచెం అడిషనల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట మజిల్స్కి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఇన్స్పిరేషన్ ఇంక్రీజెస్. అప్పుడు ఏమైపోతుందంటే దాన్ని పెంచాలి కదా బ్లడ్ సర్క్యులేషన్, దానికోసం అని చెప్పి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. తర్వాత ఇన్స్పిరేషన్, కోపం వచ్చినప్పుడు చూడండి గాలి ఒక పాము బుసలు కొట్టినట్టు బుసలు కొడుతుంటారు అనేసి. సో ఒక రెస్పిరేషన్ అనేది చాలా పెరుగుతుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, స్కిన్ పర్స్పైర్స్. దిస్ ఈజ్ హౌ ది యాంగర్ ఈజ్. ఒక విజువలైజ్ చేసుకోండి యాంగర్ ఎలా ఉంటుంది బాడీకి అని. యాంగర్ ట్రిగర్స్ ది బాడీస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. దేనికైనా కానీ ఇవన్నీ అవసరం బాడీకి. ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మజిల్స్లో బ్లడ్ పంపింగ్ కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు. ఇప్పుడు పనుకొని ఉంటాము, లేకుంటే ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తుంటాము, బ్రీతింగ్ బాగా తగ్గిపోతుంది, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ మల్టిప్లై అయిపోతుంది. అదర్ ఎమోషన్స్ దట్ ట్రిగర్ దేర్ రెస్పాన్స్ ఇంక్లూడ్ ఫియర్, ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, డిప్రెషన్, హేట్రేట్. ఇవన్నీ కూడా రిలేటెడ్, దీని తర్వాత వచ్చేటివి అన్నమాట ఎమోషన్స్. సో ఇంకా ఎమోషనల్ ఇంపాక్ట్ చూద్దాం. సో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈ ఎమోషన్ వేరే వాటి మీద అంటే, ఇంకా కూడా ఈ ఎమోషన్స్ అంటే అది ఇంతకుముందు నేను చెప్పింది ఒక ఫిజికల్ బాడీకి సంబంధించి. ఇప్పుడు ఎమోషన్స్, రిలేషన్స్ ఇంకా ఏమేమి జరుగుతాయో చూస్తే పూర్ రిలేషన్షిప్స్ రావడమే కాకుండా వైలెన్స్. సో యాంగర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ వైలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎరోషన్ ఆఫ్ కైండ్నెస్, ఇంకా కైండ్నెస్ ఏమి ఉండదు. పిల్లల మీదనే కోపం వచ్చిందనుకో, వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోయి కైండ్నెస్ కూడా పోతుంది. అట్లాంటిది బయట వాళ్ళ మీద వస్తే ఇంకా ఈజీగా కైండ్నెస్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. జాలి, దయ అనేది ఉండదు కోపం వచ్చిన వాడికి. అందుకే ఈ పూర్వము యుద్ధాల్లో చూసేటోళ్ళం మనం. తెలుగు సినిమాలు చూడండి పాతవి, బ్లాక్ అండ్ వైట్. యుద్ధం చేసుకొని చంపాలంటే వాళ్ళకు ఇనిషియల్గా ఆ ఫీలింగ్ రాదు. అందుకోసము నువ్వు అట్లాంటి వాడివి, వీడి తిడితే నువ్వు ఎట్లాంటి వాడు నాకు తెలుసులే అంటే ఒకరి మీద ఒకరు కోపం వస్తుంది. అప్పుడు కావాలంటే చంపడం సులభమవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా కైండ్నెస్ అనేది పోతుంది. కోపం వచ్చిన వాడికి కైండ్నెస్ పోతుంది. అండర్స్టాండింగ్, పేషెన్స్ అవన్నీ కూడా పోతాయి. సో ఇంకా అన్నిటికీ కలిసి ఒక క్రైమ్ ఛాన్సెస్ ఉన్నాయి బాగా. డ్రగ్ అబ్యూస్ కూడా చేసే ఛాన్స్ ఉంది. రోడ్ రేజెస్ చూస్తుంటాం, ఎంతంటే అంత రఫ్గా మాట్లాడుతూ ఉంటారు రోడ్లలో, ఆ ట్రాఫిక్లో ఎక్కడో చోట కోపం వచ్చేస్తుంది, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేస్తారు. హేట్రెడ్. సో కోపం వచ్చినాక హేట్రెడ్ చాలా భయంకరమైన ఒక ఫీలింగ్. అది ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేసే ఛాన్స్ ఉంది, డామినేషన్ చేసే ఛాన్స్ ఉంది వేరే వాళ్ళ మీద. ఇంకా ఇంటాలరెన్స్ అనేది కూడా రావచ్చు. సో ఇంట్రోవర్షన్ ఇన్ సొసైటీ, లాస్ట్కి కోపం వచ్చేసి దూరం కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ సొసైటీ మీద కోపం వచ్చింది, లేకుంటే ఏదో వ్యక్తి మీద కోపం వచ్చింది, సో వాడిని ఏం చేయలేం, దూరం ఒకరు ముడుచుకొని వెళ్ళిపోవడం. సో ఇంకా ఎక్కువ సప్రెస్ చేశారనుకో కోపాన్ని, కోపం అనేది ఎక్స్ప్రెస్ అన్నా చేయొచ్చు, సప్రెస్ అన్నా చేయొచ్చు. సో ఇట్ కెన్ లీడ్ టు డిప్రెషన్. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు. ఈ దుర్యోధనుడికి ద్రౌపది మీద కోపం వచ్చింది. కోపం వస్తే సో అది ఎంత దూరం వెళ్ళింది మనం చూస్తున్నాం. మన మహాభారతంలో చూసాం, యుద్ధం రావడానికి దాదాపు అదే ఒక కారణం, ప్రబలమైన కారణం అయిపోయిందనమాట. ఇంకా కోపం వచ్చిన తర్వాత వాళ్ళని అవమానించాలని కోరిక వచ్చింది, పిలిపించి వాళ్ళ రాజ్యం పెరుక్కోవడం. అతనికి మామూలుగా అయితే సుయోధన అతని పేరు,
మంచి వాడు అనే అర్థం. కానీ దుర్యోధనగా మారిపోతాడు కోపం వల్ల. సో ఏ నార్మల్ పర్సన్ బికమ్స్ లైక్ ఏ వెరీ వెరీ బ్యాడ్ పర్సన్. అప్పుడు వాళ్ళు బతుక్కొనిలే ఎక్కడో అనకుండా పిలిచి వాళ్ళది ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా అనే కోరిక కలిగింది. వాళ్ళని హింసించాలా, వాళ్ళని బాధ పెట్టాలా. ద్రౌపది ఇట్లా చేసింది అలా అనమాట. ఇట్ కెన్ లీడ్ టు స్ట్రెస్, రిసెంట్మెంట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఈ ఓవర్ పవర్ చేసేస్తుంది యాంగర్ అనేది. పాజిటివ్ ఎమోషన్ ఇప్పుడు ఒకటి నెగిటివ్ ఎమోషన్స్ లైక్ హేట్రేడ్ అలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంది, డిప్రెషన్ అవి. అలాగే పాజిటివ్ ఎమోషన్స్ లవ్, కంపాషన్ వీటిల్ని ఓవర్ పవర్ చేసేస్తుంది, నెగిటివ్ చేసేస్తుంది, వాటిల్లంతా సప్రెస్ చేసేస్తుంది. ఇది ఎమోషనల్గాను లేకుంటే బిహేవియరల్గా వచ్చే ఇదనమాట. ఇంకా అన్డిజైరబుల్ బిహేవియర్స్ని మనము పర్సనల్ లెవెల్లో ఎలా ఉంటుంది, ఆఫీస్లో ఎలా ఉంటుంది అన్నీ చూద్దాం. అన్డిజైరబుల్ బిహేవియర్స్లో యాంగ్రీ పర్సన్ లూజెస్ కంట్రోల్ ఆఫ్ హిస్ రీజనింగ్ అండ్ థింకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాంగ్రీ పర్సను యాంగర్ ఉన్నప్పుడు కోపంలో ఆలోచన అనేది తగ్గిపోతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేటివన్నీ కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఇంతకుముందు నాకు వచ్చినప్పుడు ఏమైంది, కోపం వచ్చినప్పుడు ఆలోచన అంటే రేషనల్ థింకింగ్ అలాగే ఉండేదా, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటారు కదా. సో లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఇంకా మిస్ అయిపోద్ది. మొత్తం ఎమోషనల్గానే మొత్తం బ్రెయిన్ అంతా ఇదే ఆక్యుపై చేసేస్తుంది. ఏ డెసిషన్ టేకెన్ ఇన్ సచ్ సిచ్యువేషన్ కెన్ బీ హార్మింగ్ టు అదర్స్ అండ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది నష్టమే జరుగుతుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో కానీ తీసేసుకుంటాం. కోపం ఏం చేస్తుంది, ఒక యాక్షన్కి దారి తీస్తుంది. ఒక ఏదో ఒకటి చేసేస్తాం కోపంలో. అంటే నిర్ణయాలు తీసుకోకుండా చేసినట్టే లెక్క. నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు, నెగిటివ్ నిర్ణయాలు తీసేసుకున్నట్టు అట్ట. మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఏది ఒక మాట అనేస్తాము, ఒకటి ఏదో చేస్తాం, హామ్ చేస్తాము. సో పాస్ట్ అయిపోతుంది. అది మళ్ళీ వెనక్కి పాస్ట్కి వెళ్ళి మనం మార్చలేము. ఇట్ క్లౌడ్స్ థింకింగ్ లీడింగ్ టు రాంగ్ కంక్లూషన్స్. అప్పుడు కంక్లూషన్స్ కూడా వచ్చేస్తాయి. రాంగ్ కంక్లూషన్స్కి కంపల్సరీగా వచ్చేస్తాడు కోపంలో ఉన్నప్పుడు మనిషి. సో ఇంకా అన్డిజైరబుల్ బిహేవియర్లో ప్రొఫెషనల్, కమ్యూనిటీ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ ఆర్ సొసైటీ లెవెల్లో ఎలాంటి బిహేవియర్ రావచ్చు అని చూస్తే, ఇప్పుడు ఒక బాస్ ఉంటాడు, పై అధికారి మీద కోపం వస్తుంది. అప్పుడేంటి, అప్పుడు అతను వర్క్ మీద చూపిస్తాడు దాన్ని. బాస్ని ఏం చేయలేం కదా, కాబట్టి ఏం చేస్తాడు, పని మీద కోపం చూపిస్తారు, సెబటైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మీద మామూలుగా అయితే మంచి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా బాస్ మీద కోపంతో ఆర్గనైజేషన్కి కూడా నష్టం వచ్చేలాగా చేసేయడం. సో అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మోటివేషన్ పోతుంది. కోపం వచ్చింది, ఇంకా మోటివేషన్ ఉండదు, చెయ్యాలా, మంచిగా దీన్ని డెవలప్ చేయాలా, అవన్నీ పోతాయి. కోపంగా ఉంటాడు మనిషి. అప్పుడు ఈ ఎనర్జీస్ అంతా ఏమంటే నెగిటివ్ ఎనర్జీ ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది. సో ఉత్పాదకత అంటారు ప్రొడక్టివిటీ అంటే. ఆ ఉత్పాదకత అనేది పూర్తిగా నశించిపోతుంది. తర్వాత కమ్యూనిటీ లెవెల్లో తీసుకోండి. ఈ కోపం ఎలా వస్తుంది, ఇప్పుడు అందరికీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే ఎందుకు వచ్చింది, ఒక కోపం వచ్చింది వాళ్ళకి. ఎక్కడి నుంచినో వచ్చి మొత్తం ఇక్కడ దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని, తరతరాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోవాలా అని చెప్పి కోపం వచ్చిందనమాట. సో వాళ్ళు అది ఉద్యమ రూపం దాల్చింది. ఇవి నక్సలిజం ఉంది, దాంట్లో కూడా కోపం ఉంది. సో అది ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేస్తుంది. ఈ బూర్జువా వ్యవస్థ మీద కోపం అన్నమాట. సో అది నక్సలిజం అయింది. ఇప్పుడు టెర్రరిజం ఉంది. సో ఈ టెర్రరిజం తీసుకుంటే కాశ్మీర్లో కానీ ఎక్కడైనా దానికి కూడా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే కోపం అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి ఇండియా మీద ప్రేమ, గౌరవము, ఇష్టము, ఇప్పుడు మీకు నాకు అందరికీ ఇష్టం ఉంది ఇండియా అంటే. అలాంటి ఇష్టమే కాశ్మీర్లో లేదు కదా. వాళ్ళకి ఏముంది, కోపం ఉంది.
మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, మేము ఫ్రీగా బతకాలనుకుంటా అంటే వీళ్ళు ఆక్యుపైడ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఒక ఫీలింగ్ బేస్ చేసుకొని ఒక కోపం వచ్చింది. సో ఇది ఓన్లీ లా అండ్ ఆర్డర్ లాగా చూసుకుంటా పోతే ఎన్నేళ్ళైనా రావణ కాష్టం లాగా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం అర్థం చేసుకోగలిగినామనుకో మనకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో దీనికంతా బేస్ ఏంటి? యాంగర్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో తీసుకున్నాం అనుకో, బిట్వీన్ కంట్రీస్ ఇప్పుడు చైనా ఉంది. చైనా వాళ్ళ చేసిన పనుల వలన ఇండియాలో చైనా మీద చాలా కోపంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళ ప్రోడక్ట్స్ వాడకూడదని, వాళ్ళ మీద యుద్ధం చేసేయాలని, ఏమైతే అది కానీలే. వెళ్ళిన తర్వాత మనం కంపల్సరీగా ఓడిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా తెలుసు మనకు. వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ ఉంది. వాళ్ళని ఎదిరించే కెపాసిటీ ఎవరికీ లేదు ఇప్పుడు ప్రపంచంలో. అయినా కానీ మనకేమైతే కూడా అది కానీలే, యుద్ధం చేసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది కోపంలో. సో కాన్సిక్వెన్సెస్ ఆలోచించం. దట్ ఈజ్ యాంగర్. ఇప్పుడు పాకిస్తాన్ మీద వెళ్ళిపోయి బాంబులు వేయడం, వాళ్ళ మీద కోపం. ఇప్పుడు ఇక్కడ టెర్రరిజం ఉంది, దాంట్లో కాశ్మీరీస్ కూడా పార్టిసిపేట్ చేసింది ఉంటారు. కానీ పాకిస్తాన్ ప్రొవోక్ చేసింది, లేకుంటే సపోర్ట్ చేసింది, లేకుంటే ఎంజాయ్ చేసింది ఈ టెర్రరిస్ట్ యాక్ట్కి. అప్పుడు కోపం వచ్చి పాకిస్తాన్ మీద బాంబులు వేస్తాం. సో ఈ కోపం అనేది నేషనల్ లెవెల్లో ఉంటే ఎలా ఉంటుంది, స్టేట్లో విత్ ఇన్ ది స్టేట్ ఎలా ఉంటుంది, సొసైటీలో ఇండివిజువల్గా ఎలా ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో, మరి జాబ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, ఇన్ని డైమెన్షన్స్లో ఇట్ విల్ ఎక్స్ప్రెస్. సో ఇట్ లీడ్స్ టు అన్డిజైరబుల్ బిహేవియర్ ఇన్ మల్టిపుల్ లెవెల్స్, పర్సనల్ లెవెల్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్ అండ్ కమ్యూనిటీ లెవెల్, స్టేట్ లెవెల్. మరి అలాగా ఈ పైకి వెళ్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు కావేరీ డిస్ప్యూట్లో కర్ణాటక, తమిళనాడు ప్రజలు కొట్టుకోవడం, సో ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. అంటే బిట్వీన్ స్టేట్స్, ఆ తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది. సో భగవద్గీత ఈ యాంగర్ అన్నప్పుడు ఈ శ్లోకం అనేది నోటికి వచ్చేస్తే చాలా మంచిది నా అభిప్రాయం ప్రకారం ఇది. సో రూట్ కాజ్ అనాలిసిస్ చేశారు, దీంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పారు. సో వై వి గెట్ యాంగర్, వాట్ హ్యాపెన్స్ వెన్ వి గెట్ యాంగర్, ఈ రెండింటి గురించి భగవద్గీతలో చాలా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటే రూట్ కాజ్ ఇది. క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దిస్ ఈస్ ది కాన్సిక్వెన్స్. సో ఏం చెప్పారు? సో ధ్యాయతో విషయాన్ పుంసః, నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు, ఒక విషయం చూసావు, ఎక్స్పోజ్ అయ్యావు, ధ్యాయతో అంటే థింక్ అబౌట్ ఇట్, ఎక్స్పోజ్ టు ఇట్. అప్పుడు ఏమవుతుంది? సంగస్తేషూపజాయతే అటాచ్మెంట్. సో దానికి కావాలన్న అటాచ్మెంట్ మొదలవుతుంది మనకు చూసి చూసి. సో సంగాత్ సంజాయతే కామః అంటే కోరిక కలుగుతుంది, అది కావాలా అని. కామః అంటే డిజైర్ అంతే, లస్ట్ అని కాదు, డిజైర్ అన్నట్టు. కామాత్ క్రోధోభిజాయతే, సో దీని మీద కోపం అనేది వస్తుంది. ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఒక డిజైర్ అన్న తర్వాత డిజైర్స్ ఆర్ ది రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధుడు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? యాంగర్ అంటున్నారు. అండ్ దెన్ యాంగర్ కెన్ లీడ్ టు సారో. దట్స్ వాట్ బుద్ధా సెడ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డిజైర్ అనేది ఉంటే మనం అర్థం చేసుకుంటే చాలు. డిజైర్స్ ఉండకూడదా అని కాదు, జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. తర్వాత కామాత్ ఇక్కడ క్రోధోద్భవతి సమ్మోహ. ఇప్పుడు కామాత్ క్రోధోద్భవతి అంటే ఏమని? కామం నుంచి కోపం వచ్చింది, కోపం నుంచి ఏమొచ్చింది, కోపం వస్తే ఏమవుతుంది అది చూడాలంటే క్రోధోద్భవతి సమ్మోహ. సో ఈ యాంగర్ వచ్చిన తర్వాత, కోపం వచ్చిన తర్వాత
ఒక మోహం వస్తుంది, అంటే ఒక బ్లర్డ్ థింకింగ్ అయిపోతుంది. ఏమి ఇంకా కనపడదు, విజిబిలిటీ పోతుంది, మనకి బ్లర్ అయిపోతుంది, ఇంకా ఆలోచన అనేది ఉండదు, ఇంకా ఆవేశమే ఉంటుంది తప్పించి ఆలోచన అనేది ఉండదు. జస్ట్ అబ్జర్వ్ ఏమైపోతుంది, ఆ టైంలో ఏం చేస్తాం. అప్పుడు స్మృతి విభ్రమ అంటున్నాడు. స్మృతి విభ్రమం జరిగిన తర్వాత బుద్ధి నాశ. సో రేషనల్ థింకింగ్ ఉండదు, బివైల్డర్మెంట్ ఆఫ్ మెమరీ, బుద్ధి అనేది నశిస్తుంది. ఏ రానికి బుద్ధి లేదా అంటారు చూడండి, అలాగనమాట. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, ఫాల్. ప్రణశ్యతి అంటే మామూలు ఫాల్ కాదు, అది చాలా పతనానికి పరాకాష్ట అది జరుగుతుంది. అది భగవద్గీతలో కాన్సిక్వెన్సెస్ కాజెస్ చెప్పారు. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రోల్, అది మనకు మేనేజ్మెంట్లో యూస్ చేసుకోవాలి. ఈ అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది చెప్తారు, జనరల్గా ఆన్సర్స్ చూశాను నేను ఇంటర్నెట్కి వెళ్ళి కూడా, దీని మీద ఏమి ఆన్సర్స్ రాస్తున్నారు ఈ క్వశ్చన్ కానీ చూస్తే, ఇది ఒక సూపర్ఫిషియల్ ఆన్సర్స్, అంటే తప్పేం కాదు ఇవి, కానీ నాట్ సఫిషియెంట్. చెప్తాను. ఫస్ట్ మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, లిజనింగ్ టు మ్యూజిక్ హెల్ప్స్ కామ్ యువర్ బ్రెయిన్ నర్వ్స్, లాఫర్ అంటే నవ్వడము, మెడిటేషను, యోగా, ప్రాణాయామం ఇవన్నీ. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ టెక్నిక్స్ లైక్ 1 to 10 కౌంట్ చేయడము. సో ఇంప్రూవింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హౌ అనేది క్వశ్చన్. ఆస్క్ ది యూనివర్స్ ఫర్ వాట్ యు వాంట్, నాట్ ఫర్ వాట్ యు డోంట్ వాంట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంది. సో మనకి ఏం కావాలనో మనం అడగాలి యూనివర్స్ని. మనం గమ్మునుంటే నెగిటివ్ కూడా వచ్చేస్తాయి మనకి. నెగిటివ్ అడగకూడదు అసలు. ఇది అఫ్కోర్స్ దిస్ హెల్ప్స్ డెఫినెట్లీ. ఇవన్నీ కూడా మంచివే, ఈ సలహాలన్నీ మంచివే. అయితే అది దానికంటే ముఖ్యమైనవి, దానికంటే బేసిక్ లోపలగా వెళ్ళి అర్థం చేసుకున్నాం కదా మనం ఇంతవరకు కోపం గురించి భగవద్గీతలో. దాన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకొని మనం 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ అర్థం చేసుకుంటే సొల్యూషన్స్, చాలా మంచి సొల్యూషన్స్ వస్తాయి. అందుకే ఆన్సర్ తెలుసుకునే లోపల ఎందుకు యాంగర్ వస్తుంది కొంచెం డీప్గా వెళ్దాం. సో ఒకటి డిజైర్. ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ ది వే ఆఫ్ సాటిస్ఫైయింగ్ డిజైర్. గాయ్ లవ్స్ ఎ గర్ల్. చూసుకోండి, ఒక సినిమాలలో ఊహించుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సో ఆ లోపల ఆ అమ్మాయి ఇంకొకరితో చనువుగా ఉంది, ఇంకొకరు ఆ అమ్మాయి ప్రేమ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతుంది? ఆ కాంపిటీటర్ మీద కోపం వస్తుంది, లేదా ఆ అమ్మాయి మీద కూడా కోపం వస్తుంది. సో ఆ కాంపిటీషన్ ఎలిమినేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. లేకంటే కొన్ని చూస్తుంటాం, యాసిడ్ అటాక్స్ అట్లా, నువ్వు నన్ను లవ్ చేయి, లేకంటే ఇది కాన్సిక్వెన్స్. కోపం వచ్చేస్తుంది ఇతనికి, నన్ను లవ్ చేయవా నువ్వు, అయితే నువ్వు ఇంక ఎవరికి పనికి రాకూడదు, నీ మీద కోపం. అంటే ప్రేమ అనేది కోపంగా మారిపోయే అవకాశం ఉంది ఇక్కడ. అసలు అంతకుముందు ఉండేది కూడా ప్రేమ కాదు, అది కామం అంతే. ఒక డిజైర్ ఉంది ఆమెను పొసెస్ చేసుకోవాలని, అంతే. ప్రేమ ఉన్నవాడు ఈ పని చేయడు కదా. ఇది డిజైర్స్ ఎలాగా యాంగర్కి లీడ్ చేస్తాయి అనడానికి ఒక ఉదాహరణ కింద చెప్తున్నా. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్. ఒక వైఫ్ ఉంది, షీ ఎక్స్పెక్ట్స్ హస్బెండ్ టు అండర్స్టాండ్ హర్ కాంట్రిబ్యూషన్స్. అంటే రోజు ఇప్పుడు ఇంట్లో అంతా పని చేస్తుంది, ఒక రోజు కూడా లీవ్ తీసుకోవట్లేదు, అందరి గురించి పట్టించుకుంటుంది. ఆమె కష్టం వచ్చినా కానీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా హస్బెండ్ అలాగే గమ్మున ఉంటాడు. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది, ఇదేంటి ఇది, నేను ఇంత కష్టంలో ఉన్నాను, ఇన్ని రోజులు చేశాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్టు. లేదు, చేయలేదనుకో కోపం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ని బట్టి కోపాలు ఉంటాయి. లేదనుకో, ఎక్స్పెక్టేషన్ లేదనుకో, అతను కూడా పాపం ఏదో చాలా కష్టంలో ఉన్నాడు, చాలా వర్క్ చేస్తున్నాడు ఫ్యామిలీ కోసం అన్నప్పుడు ఎక్స్పెక్టేషను నా వర్క్ షేర్ చేసుకోవాలని ఉండదు, కాబట్టి కోపం రాదు. సో ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకొని కోపాలు వస్తుంటాయి. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు. సో ఇప్పుడు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అంతకుముందు తెలంగాణలో పలు ప్రాంతాల వాళ్ళు కావచ్చు.
సో ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మమ్మల్ని కూడా డెవలప్ చేయాలి అని, కాబట్టే వాళ్ళకి కోపం వస్తుంది డెవలప్మెంట్ రాకపోతే. ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, ఈ ఎక్స్పెక్ట్స్ గవర్నమెంట్ ఆఫీసర్ టు వర్క్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ బ్రైబ్. అతను ఏమనుకుంటాడు, నేను నీ డ్యూటీ నువ్వు చేయి, నీకు జీతం వస్తుంది కదా, ఎందుకు నన్ను మళ్ళీ అడిషనల్గా డబ్బులు అడుగుతావు అని ఎక్స్పెక్ట్ చేశాడు అనుకో, హానెస్ట్గా ఉండాలని. అప్పుడు కోపం వస్తుంది. లేదు అందరూ అలాగే ఉంటారు, పర్లేదు మనకు కూడా ఫాస్ట్గా పని అయిపోతుంది, ఎలాగో డీవియేట్ చేస్తున్నాం, మనం అడుగుతున్నాము కాబట్టి ఆ మామూలు టైం కంటే తక్కువ టైంలో చేయాలంటున్నాం, డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా అనుకున్నాడు అనుకో. అప్పుడు ఎక్స్పెక్టేషన్ అతనికి హానెస్టీ అన్న ఎక్స్పెక్టేషన్ ఉండదు. అలా ఎక్స్పెక్టేషన్ హానెస్ట్గా ఉండి నాకు టైమ్లీ వర్క్ చేయాలన్నప్పుడు కోపం వస్తుంది, లేకుంటే రాదు. ఎక్స్పెక్టేషన్ ఆన్ సెల్ఫ్ కెన్ లీడ్ టు యాంగర్ ఆన్ దెమ్సెల్వ్స్. సో మన మీద మనకే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లేకుంటే మెయిన్స్ క్లియర్ అయిపోవాలా, లేకుంటే రోజుకి ఇంతసేపు చదువుకోవాలి నేను అనేది ఎక్స్పెక్టేషన్ మన మీద మనం పెట్టుకొని అది మీట్ కానప్పుడు మన మీద మనకే కోపం రావచ్చు. సో ఈ కోపం రావడానికి ఎక్స్పెక్టేషన్ అనేదానికి లేదనుకో, మంచిదే ఈసారి అటెంప్ట్ ఇస్తాను, ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుంది, ఎంతో మనము పూర్తిగా చదవాలంటే చదవలేము, వెరైటీ కూడా రిలాక్స్ కావాలా అలా అనుకున్నవాడికి అంత కోపం రాదు సొంతంగా. సో ఎక్స్పెక్టేషన్స్కి కోపానికి సంబంధం ఉంది, డిజైర్కి కోపానికి సంబంధం ఉంది. ఇంకా కంట్రోల్స్, మ్యాన్ వాంట్స్ టు బి ఫ్రీ. ఎనీబడి కంట్రోల్స్ హిస్ ఫ్రీడమ్ అండ్ ఫోర్సెస్ హిమ్ టు డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఫోర్స్ హీ గెట్స్ యాంగర్. అంటే ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక రూమ్లో కట్టేసి లేకుంటే ఇట్లా పెట్టేస్తే ఫిజికల్గా ఫ్రీడమ్, అలాగే మెంటల్గా ఫ్రీడమ్, ఏమైనా పని చేయడానికి అవకాశం, ఇవన్నీ కంపల్సరీగా అవసరం మనిషికి, ఫండమెంటల్ రైట్స్లో పెట్టుకున్నాం. అందుకే ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే కర్టెల్ అవుతుందో అప్పుడు కోపం వస్తుంది. సో ఒక వైఫ్ని హస్బెండ్ కంట్రోల్ చేయొచ్చు, లేకుంటే ఒక స్టూడెంట్ని టీచర్ కంట్రోల్ చేస్తాడు, లేకుంటే ఇలాగ ఎక్కడైతే ఒక బాస్ ఒక సబార్డినేట్ని కంట్రోల్ చేస్తారు. సో ఈ కంట్రోల్స్ నుంచి ఈ ఫ్రీడమ్ కావాలన్న కోరిక వలన ఈ కంట్రోల్స్ని ఇంపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళ మీదకి కోపం రూపంలో వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎగ్జిబిట్ అవుతుంది. సో యాంగర్ బ్రీడ్స్ యాంగర్, ఇది ఫస్ట్ పాయింట్ డిజైర్, సెకండ్ ఎక్స్పెక్టేషన్స్, థర్డ్ పాయింట్ కంట్రోల్స్, ఫోర్త్ పాయింట్ వచ్చి యాంగర్ బ్రీడ్స్ యాంగర్. ఒక్క నెగిటివ్ ఎమోషన్ ఇంకొక నెగిటివ్ ఎమోషన్కి దారితీస్తుంది. అలాగే ఇప్పుడు నీకు వేరే వాళ్ళకి నీ మీద ఎలాంటి భావం ఉంది, నీ మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, జెలసీ ఉందా తెలుసుకోవాలంటే నీకు వాళ్ళ మీద ఎలాంటిది ఉందో తెలుసుకుంటే చాలు. నిన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలంటే నువ్వు ఎంతమందిని ఇష్టపడుతున్నావో లిస్ట్ రాసుకో, వాళ్ళు నిన్ను ఆటోమేటిక్గా ఇష్టపడుతుంటారు. నువ్వు ఎవరి మీద కోపడుతున్నావు అంటే వాళ్ళకు కూడా నీ మీద కోపం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఒక న్యూటన్స్ లా ఆఫ్ ఎమోషన్స్ అనుకోవచ్చు మనం, సిమిలర్ టు న్యూటన్స్ లా. ఇప్పుడు నువ్వు ఒకరి మీద కోపపడతావు, యాక్చువల్గా వాడికి కూడా నీ మీద కోపం వస్తుంది. సో వేరే వాళ్ళు నీ మీద కోపపడితే నీకు వాళ్ళ మీద ఏం ప్రేమ కలగదు, కోపమే వస్తుంది. అలాగా వన్ నెగిటివ్ ఎమోషన్ కెన్ లీడ్ టు అనదర్ ఎమోషన్ అండ్ వన్స్ నెగిటివ్ ఎమోషన్. అంటే ఒక వ్యక్తిలోనే ఒక నెగిటివ్ ఎమోషన్ ఇంకొక దానికి వచ్చినట్టే వేరే వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ మన మీద చూపించినప్పుడు మనకు కూడా అలాంటి నెగిటివ్ ఎమోషనే ప్రొవోక్ అవుతుంది. సో ఒక మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లాగా అనుకోవచ్చు దీన్ని. 4 బేసిక్ రీజన్స్, ఒరిజినల్ రీజన్స్, నేను ఇవన్నీ థింక్ చేసి అనలైజ్ చేసి చెప్తున్నాను మీకు. సో 4 బేసిక్ రీజన్స్ యాంగర్కి ఉన్నాయి. దీన్ని క్యాప్ మోడల్లో అర్థం చేసుకున్నాం. 3 లెవెల్స్. సో కాగ్నిటివ్ లెవెల్, అఫెక్టివ్ లెవెల్, బిహేవియరల్ లెవెల్. పైన చూడండి, ఒక అమ్మాయిని ఇంకొక అతను ప్రేమిస్తున్నాడు, కానీ ఆమె ఇంకొకరితో క్లోజ్గా ఉంది, చూస్తున్నాడు వెనక నుంచి, కోపం వస్తూ ఉంది అతనికి. తర్వాత అఫెక్టివ్ లెవెల్ ఒకటి, బిహేవియరల్ లెవెల్ ఒకటి. ఈ బిహేవియరల్ లెవెల్లో ఇప్పుడు ఫస్ట్ కాగ్నిటివ్ లెవెల్కి వెళ్దాం. నాలెడ్జ్ అండ్ బిలీఫ్స్
ఒపీనియన్ అబౌట్ హ్యూమన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. అది కాగ్నిటివ్ లెవెల్లో ఉండేదన్నమాట. మనకు కొంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. సో రిలీజియస్ బిలీఫ్స్ కావచ్చు, పొలిటికల్ బిలీఫ్స్ కావచ్చు, కొన్ని స్టీరియో టైప్స్ ఉంటాయి. సో మరి ఒక్కొక్కరు గుజ్జూస్ ఇలా ఉంటారు, లేకుంటే ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళు, లేకుంటే పలానా క్యాస్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి స్టీరియో టైప్స్ ఉంటాయి. వీటిని దిస్ ఈజ్ కాల్డ్ కాగ్నిటివ్ లెవెల్. మనకి సబ్ కాన్షియస్ కాగ్నిటివ్ లెవెల్స్లో ఉంటాయన్నమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పీపుల్ ఫ్రమ్ తెలంగాణ బిలీవింగ్ దట్ దే ఆర్ గెటింగ్ ఏ రా డీల్. అది ఒక కాగ్నిటివ్ లెవెల్లో జరుగుతుంది. ఫస్ట్ మాకు వీ గాట్ రా డీల్ అనేది. సో పర్సన్ ఏ ఉంటాడు, పర్సన్ బిని కాంపిటీటర్ అనుకుంటాడు ఒక లవ్ మ్యాటర్లో. అది కాగ్నిటివ్ లెవెల్లో ఫస్ట్ జరుగుతుంది. ఓకే, ఇతను మనకు థ్రెట్ ఉన్నాడు, నాకు నేను ప్రేమించిన వ్యక్తికి మధ్యలో వస్తున్నాడు, ఇస్ ఏ థ్రెట్. చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది కదా, ఈ మధ్యలో థ్రెట్గా అనిపిస్తుంది. ఇది కాగ్నిటివ్ లెవెల్లో జరిగింది. అఫెక్టివ్ లెవెల్లో ఏమవుతుంది? సో ఫీలింగ్స్ వస్తాయి. అఫెక్టివ్ లెవెల్లో దట్ లీడ్స్ టు ఫీలింగ్స్ సచ్ యాజ్ ప్లెజర్, హేట్, ఫియర్, యాంగర్, హ్యాపీనెస్, సారో. ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ కాగ్నిటివ్ లెవెల్లో జరిగిన దానికి నెక్స్ట్ లెవెల్ అఫెక్టివ్ లెవెల్లో లోపలనే, ఇంకా బయటికి రాలే అది, ఆ ఫీలింగ్ వస్తుంది. సో పీపుల్ ఆఫ్ తెలంగాణ బికేమ్ యాంగ్రీ అండ్ దోస్ ఫ్రమ్ ఆంధ్ర. అది ఒక ఫీలింగ్. సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, కాగ్నిటివ్ లెవెల్లో మాకు రాడీలు వచ్చింది అని అనుకున్నారు, అదే అఫెక్టివ్ లెవెల్లో కోపం వచ్చింది. అలాగే పర్సన్ కన్సిడరింగ్ ఏ కన్సిడరింగ్ బి యాజ్ అ కాంపిటీటర్, సో ఏ హేట్స్ బి. అండ్ దెన్ బిహేవియర్ లెవెల్లో ఓవర్ట్ బిహేవియర్, ప్రీ డిస్పోజిషన్ టువర్డ్స్ ఎ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్. ఏమవుతుంది నెక్స్ట్ ఓవర్ట్ బిహేవియర్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా, ఫస్ట్ కోపం వచ్చింది, తర్వాత ఉద్యమ రూపం దాల్చింది, ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారు. సో ఇంకొకటి ఇక్కడ బి ఏం చేస్తాడు, బిని అటాక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో మొట్టమొదట ఇట్లా చూస్తున్నాడు, తర్వాత కోపం వచ్చేసింది, తర్వాత అటాక్ చేస్తున్నాడు. సో దే ఫైట్. ఇది కాగ్నిటివ్, అఫెక్టివ్, బిహేవియరల్ లెవెల్స్, 3 లెవెల్స్. మనం ఎంతసేపు అయినా ఇంతకుముందు చెప్పిన సొల్యూషన్స్ మొదట బిహేవియరల్ లెవెల్లో 1 to 10 కౌంట్ చేసుకోండి అదంతా. కానీ లోపల అగ్నిపర్వతము లావా అనేది బద్దలైతాడు, పైన చిన్నగా ఒక ప్లేట్ పెట్టేసి మూసేద్దాము, అగ్నిపర్వతం నుంచి బయటికి రాదు, అట్లాంటి సొల్యూషన్స్ సరిపోవు, ఇంకా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది మనం. సో చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటి చెప్తాను ఇప్పుడు నేను, సొల్యూషన్ లాగా పనికొచ్చేది, లైఫ్లో పనికొచ్చేది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. దేర్ ఈజ్ స్పేస్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. స్టిమ్యులస్ అంటే ఎక్స్టర్నల్గా జరిగిన విషయము, రెస్పాన్స్ అంటే మనము ఇచ్చే రెస్పాన్స్ కెన్ బి లైక్ ఇంటర్నల్. ఫస్ట్ ఇంటర్నల్గా ఒక రెస్పాన్స్ వస్తుంది, దాన్ని ఎక్స్ప్లిసిట్గా బిహేవియరల్ రూపంలో బయటకు వస్తుంది. దెర్ ఈజ్ స్పేస్, ఆ రెండింటి మధ్యలో స్పేస్ ఉంది. ఆటోమేటిక్గా మనిషికి ఉన్న గ్రేట్ క్యాపబిలిటీ అది యూస్ చేసుకోం. 99.99% పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ స్పేస్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ అండర్స్టాండ్. వాడు కోప్పట్టాడు కాబట్టి మనకు కోపం వస్తుంది, అది న్యాచురల్, నార్మల్ అనుకుంటాం. కాబట్టి ఆ కోప్పడ్డా కానీ ఎదుటి వ్యక్తి మనము వాళ్ళను ప్రేమించగలగాలి. ఇది గాంధీ గారు చెప్పారు. ఇట్ ఈస్ పాసిబుల్. అది ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. Between stimulus and response there is a space. In that space lies our freedom and power to choose our response. In those choices lie our growth and our happiness. విక్టర్ ఫ్రాంకిల్ ఏం చెప్పారంటే, స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటే వీ హ్యావ్ పవర్ టు చూస్ అవర్ రెస్పాన్స్. అంటే మనకు ఈ సందర్భంలో కోపంగా ఉండాలనా, లేకంటే శాంతంగా ఉండాలనా, లేకంటే వేరే ఏదైనా ఫీలింగ్ రావాలనా అనేది మన చాయిస్. మన దగ్గరున్న ఫీలింగ్స్ని మన ఇష్టం వచ్చినట్టు మనం ఏది కావాలంటే అది వస్తుంది. అది ఆ స్పేస్లో నువ్వు డెసిషన్ తీసుకోవాలా, తీసుకోవట్లేదు అంతే. కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది.
అది విక్టర్ ఫ్రాంకల్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి దీన్ని. సో హూ ఎవర్ బ్రేక్స్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ in a positive manner is a winner in life. This is my opinion. So Newton's third law of motion on emotions చేసినాం అనుకో మనము. అంటే న్యూటన్స్ థర్డ్ లా అంటే ఫర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈక్వల్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. దట్ ఈస్ ఫిజికల్ లా. అదే ఎమోషన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. బట్ హ్యూమన్ బీయింగ్స్కి ఒక కెపాసిటీ ఉంది. అక్కడ కావాలంటే మనము ఆ రెస్పాన్స్, మన చాయిస్ మనకుంది. ఆ చాయిస్ యూస్ చేసుకుంటే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. హీ ఈజ్ సెల్ఫిష్, ఐఎమ్ సెల్ఫిష్, అంతే. వాడు సెల్ఫిష్గా ఉన్నాడు కదా, నేను సెల్ఫిష్గా ఉంటా. షీ స్కోల్డెడ్ మీ, ఐ విల్ స్కోల్డ్ హర్. ఆమె నన్ను తిట్టింది, ఆమె నన్ను వేస్ట్ ఫెలో అనింది, నువ్వు పరమ వేస్ట్ ఫెలో అనేసా. హీ త్రూ ఏ స్టోన్, ఐ త్రూ టూ. ఒక రాయి వేసాడు, నేను అట్లా చేస్తావా అని 2 రాళ్ళు వేసేవాడి మీద. పాకిస్తాన్ వాడు కాశ్మీర్లో ఇబ్బంది పెట్టాడు, నేను వెళ్ళి బాలాకోట్లో బాంబు వేసా. ముస్లిమ్స్ హిందూ టెంపుల్ కొంచెం ఖరాబ్ చేశారు, నేను మొత్తం దాన్ని డెమాలిష్ చేసేసా. అది అప్పర్ కాస్ట్ వాడు ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల ముందు ఇబ్బంది పెట్టాడు, నేను ఇప్పుడు వాళ్ళది ఇబ్బంది పెడతా. సుపీరియర్ నన్ను ఇట్లా చేశాడు, వాడి మీద రూమర్లు క్రియేట్ చేసి వాడికి ఎట్లో గట్లా డ్యామేజ్ చేసి వాడు సక్సెస్ కాకుండా నేను చూస్తా. ఇట్లా థింకింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. వేరే వాళ్ళ నెగిటివ్ థింకింగ్కి మన నెగిటివ్ థింకింగ్ ఈక్వల్ చేస్తాం, లేకుంటే ఎక్కువ చేస్తాం. వాళ్ళు జానపద గీతాల్లో ఉన్న తమలపాకుతో తానిట్లంటే పరక్కట్టతో నేనిట్లంటే, అంటే వాళ్ళు చిన్నది ఏమన్నా డ్యామేజ్ చేస్తారో మనము దాన్ని 100 రెట్లు డ్యామేజ్ చేస్తాం. వీ గెట్ అంటే పర్మిట్, ఇంటర్నల్ పర్మిట్ మనకు వచ్చేస్తుంది. ఏమని, వాళ్ళు డ్యామేజ్ చేశారు, ఇంకా ఈక్వల్ కూడా చేయకర్లా, ఎంతైనా చేసి ఇచ్చు మనం అన్నట్టు అయిపోతుంది అనమాట. సో అన్కంట్రోల్డ్ రెస్పాన్స్ ఇన్ ఏ నెగిటివ్ మేనర్ అది జరుగుతుంది. కానీ బీ ప్రొయాక్టివ్, రియాక్టివ్ అంటారు దాన్ని. ఈ బిహేవియర్ని, దిస్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ రియాక్టివ్. సో మనిషి జనరల్గా రియాక్టివ్ ఉంటాడు. అండ్ దెన్ హీ హ్యాస్ టు లెర్న్ హౌ టు బీ ప్రొయాక్టివ్. సో అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా సుమతి శతకారుడు. అపకారికి అపకారమే చేస్తాము, అపకారికి ఉపకారం చేయువాడే ధన్యుడు అంటున్నాడు. ఆ ప్రాక్టీస్ చేసి చూడాలి మనం. అపకారికి ఉపకారం, లేదా అట్లీస్ట్ అపకారి ఉన్నాడు, దానికి కంపల్సరీగా మనం అపకారం చేయాల్సిన పని లేదు, ఇగ్నోర్ చేసి టాలరేట్ చేయడం అది కూడా మంచిదే. ఆలోచించి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని వదిలేయాలి వాళ్ళని. సో అది ఒక రకమైన ప్రొయాక్టివ్ నేచర్ అన్నమాట. ఎప్పుడైతే నెగిటివ్ పీపుల్తో మనము నెగిటివ్ వేలో రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటా పోతామో లైఫ్ అంతా నెగిటివ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు. వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్, బాగా చెత్తలు వేసిపోయారు వాళ్ళు. మనం కూడా వాళ్ళతో ఫైట్ చేసే కొద్దీ మనం కూడా పూర్తిగా మన జీవితం అంతా నాశనం అయిపోతుంది. మన జీవితం అంతా ఒకటే ఒక విషయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇంకా మిగిలినటువన్నీ వదిలేస్తాం. సో యాంగర్ ఈజ్ నాట్ ఇన్ఎవిటబుల్, అంటే యాంగర్ అనేది అవాయిడ్ చేయొచ్చు, ఆ కెపాసిటీ మనకుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గాల్లో ఎగురుకుంటా మేఘాల దాకా వెళ్ళిపోవచ్చు పక్షుల్లాగా అని అనుకున్నాం అనుకో, చేతులతోనే ఇట్లా అనడం ద్వారా, అది నాట్ పాసిబుల్. కానీ ఇక్కడ పాసిబిలిటీ ఉంది, యాంగర్ అనేది కంట్రోల్ చేయొచ్చు, పాసిబుల్. అది చెప్తున్నాను. సో ఇది మీరు అర్థం చేసుకున్న తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు చేతులతో చేయలేం కాబట్టి రైట్ సోదరులు విమానాన్ని కనుక్కున్నారు కదా. ఇక్కడ ఏమంటే చెయ్యొచ్చు, ఎట్లా అనేది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ నేను చెప్తాను.
దీనికే అర్లీ వార్నింగ్ సిస్టమ్. ఎందుకు ఆ ధ్యాయతో విషయాన్ పుంసః అంతా చెప్పాను కదా, అంటే ఎంత ముందే, ఇప్పుడు తుఫాన్ వస్తూ ఉంటుంది, చాలా ముందే హెచ్చరికలు మనకు వచ్చాయనుకో, ముందే తెలిసిపోయిందనుకో, చాలా డీటెయిల్డ్ రిగ్రెషన్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ డిప్రెషను, ఎక్కడ ప్రెషర్ డిఫరెన్సు, టెంపరేచర్ డిఫరెన్సు, ఎల్నినో, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కలుపుకొని చెప్తారు ఎంత రవాణాలు పడవచ్చు, ఎప్పుడు రావచ్చు, ఏం కథ అనేసి. అంటే ముందే తెలుస్తుంది, 4-5 రోజుల ముందే తెలిసిపోతుంది, 10 రోజుల ముందే తెలుస్తుంది. సో ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది మనకి. సో అర్లీ డ్యామేజ్ తగ్గుతుంది. రెయిన్స్ ఎంతగా ఎప్పుడు పడతాయో తెలిస్తే దాని మీద చాలా, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా తెలుసు అనుకో మనకి ఎలా ఉండబోతుందో. సో ఎంత యూస్ఫుల్ అది. దెన్ వీ హ్యావ్ టైమ్ టు రెస్పాండ్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు మనం. అంటే ఎమోషనల్ అండ్ డిసీజెస్ అండ్ డయాగ్నోసిస్ ఫస్ట్ చేసుకోవాలి. అంటే ఎమోషనల్ డిసీజెస్ ఉంటాయి, వాటికి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తావు, సో మామూలు డిసీజ్ డయాగ్నోసిస్ ఎలా చేస్తావు. సో ఎమోషన్స్ ఏంటి, సాడ్నెస్, యాంగర్, డిస్గస్ట్, కంటెంప్ట్, సెల్ఫ్ హోస్టిలిటీ, ఫియర్, షేమ్, షైనెస్, గిల్టీ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఎమోషన్స్ అనుకో. వాటిలన్నిటికీ మనము అర్థం చేసుకోవాలి. మనము దాన్ని అర్థం చేసుకోవడాన్నే ఇన్నర్ జర్నీ, ఇన్నర్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. జిడ్డు కృష్ణమూర్తి వీడియోస్ చూడండి, సెల్ఫ్ అబ్జర్వేషన్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. అలాగే ఇన్నర్ జర్నీ, మనము అవుటర్ జర్నీ చేస్తాం, ఇటలీ వెళ్ళాలి, చూడాలి, అమెరికా చూడాలి, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ లోపల కూడా మనం ట్రావెల్ చేయడం అలవాటు చేసుకోవాలి. చాలామంది మన నుంచి మనం పారిపోయి వేరే జీవితాల్లోకి, వేరే ప్రపంచాల్లోకి వెళ్ళిపోవాలని చూస్తుంటాం కదా, అది కాదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలీదు మన గురించి పూర్తిగా. వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు ట్రావెల్ ఇన్సైడ్. అంతర్ముఖం కావాలి, అర్థం చేసుకోవాలి. సో బుద్ధుడు 12 సంవత్సరాలు ఒక చెట్టు కింద కూర్చొని తన్ను తనే అర్థం చేసుకున్నాడు. అలాగా అర్థం చేసుకోవాలి. ఇన్నర్ జర్నీ చేసిన తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి. అంటే మనమే మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ అది జర్నీ, అబ్జర్వేషన్, ఇంజనీరింగ్. తర్వాత థాట్ ట్రైన్స్ అని నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒకటి చెప్పాను. ఐ కేమ్ అప్ విత్ దిస్ మోడల్, థాట్ ట్రైన్స్ మోడల్. అంటే ఇప్పుడు నరసింహ మూవీలో ఒక ఆమె నీలాంబరి రమ్యకృష్ణ ఉంటుంది కదా, ఆమె ఒక డార్క్ రూమ్లో 20 ఏళ్ళు కూర్చుంటుంది. సో హీరో వేరే ఎవరో సర్వెంట్ని, ఒక సౌందర్యాన్ని పెళ్ళి చేసుకుంటుంది. రజనీకాంత్ చేసుకుంటాడు సౌందర్యాన్ని. అప్పుడు ఏమి కోపం వచ్చేస్తుంది. కోపం ఎంత వస్తుంది, 20 ఇయర్స్ డార్క్ రూమ్లో కూర్చుండే ఎంత కోపం వస్తుంది. సో ఇది థాట్ ట్రైన్స్, అదే తిరుగుతూ ఉంటుంది. ఆ ట్రైన్లో ఆ థాట్ అనేది ఒకటి వస్తే నెక్స్ట్ ఒకటి వస్తుంది, లాస్ట్కి ఈ ఎమోషన్ వస్తుంది, మళ్ళీ అదే ట్రైన్. దట్ ఈస్ కాల్డ్ ఎ థాట్ ట్రైన్. అంటే ఒక ట్రైన్ ఊహించుకోండి, ఒక చోట కూర్చుంటే ఎక్కడికి వెళ్తుంది. సో అదే మనము ఆలోచించుకొని దాన్ని బ్రేక్ చేయాలి. ఆ థాట్స్తో స్టార్ట్ చేస్తేనే ఆపేసేయాలి. అది వేస్ట్ థాట్, ఎక్కడికి పోతుందో నాకు తెలుసు, నేను ఎక్కను. సో ఇంకా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టంలో ఆ థాట్ వచ్చిందంటే ఇది వస్తుంది అని అర్లీ వార్నింగ్, అదే అర్థం చేసుకోవాలి మీరు. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, డోంట్ జడ్జ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి యాజ్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్. సో భగవద్గీతలో చెప్తాడు ఇది. శీతోష్ణ సుఖ దుఃఖాలని సమానంగా తీసుకోవాలా, సమస్థితి. సో ఇది ఒక ప్రాక్టీస్ చేయాలి మనం. సో దేన్ని కూడా ఇది ఉండకూడదు, ఇది తప్పు, ఇది నాకు జరిగిండకూడదు, వాడు అలా చేసిండకూడదు కాదు. జస్ట్ బీ కూల్. ఆ కోపము, ఆనందం, దుఃఖము ఇట్లాంటివి కాదు, బ్యాలెన్స్డ్ ఉండాలి. మనం సమస్థితిలో ఉండాలి. వాళ్ళనే స్థితప్రజ్ఞుడు అంటాడు. అలాగే టాలరేట్ చెయ్యాలి. తితిశ్చస్వ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. తితిశ్చస్వ భారత అంటాడు. భారత అంటే అర్జునుడు. సో ఇది అర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే చాలా అర్లీగా మనకు తెలిసిపోతుంది కోపం రాబోతోంది, కోపం వచ్చే అవకాశం ఉంది, దెర్ ఇస్ అ పాసిబిలిటీ అనేది అవగాహన రావాలి. అర్లీ వార్నింగ్ సిస్టమ్ అది.
దీనికి సొల్యూషన్ అట్ వేరియస్ లెవెల్స్. ఇప్పుడు నేను క్యాప్ మోడల్ చెప్పాను, అది ఊరికే చెప్పలే, దాన్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, సొల్యూషన్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఎలా చేసుకోవచ్చు అంటే కాగ్నిటివ్ లెవెల్లో ఇప్పుడు ట్రిగర్స్ని అర్థం చేసుకోవాలి మనం. ఏది ట్రిగర్, ఏది మొదలైతే ఏది వస్తుంది. కంట్రోల్ థాట్స్ అట్ ది రూట్, థాట్ ట్రేస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రూట్లోనే ఇది వద్దు, ఇది ఆపే, ఈ థాట్ అనేది అది మన చేతిలో ఉంది. మెడిటేషన్ కూడా హెల్ప్ చేస్తుంది దానికి. ఇప్పుడు మెడిటేషన్లో ధారణ, ధ్యాన, సమాధి 3 పైన అష్టాంగ యోగంలో పైవి 3 తీసుకుంటే, ధారణ అంటే 1 థాట్ మీదనే ఉండగలగడం, ధ్యాన అంటే నో థాట్ స్టేట్లో ఉండడం. సో ఇక్కడ ఏ థాట్ కావాలంటే ఆ థాట్, ఈ థాట్ నాకు వద్దు, ఈ థాట్ నాకు కావాలి, అది మన కంట్రోల్. ఆ లెవెల్ ఆఫ్ కంట్రోల్ మన మీద మనం పెట్టుకోవాలి. సమాజం మీద, కొడుకు మీద, కూతురు మీద, భార్య మీద కంట్రోల్ చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అది ట్రై చేయాలి. ఇంకా ఎమోషనల్ డయాగ్నోసిస్ చేయాలి. మనం బాడీ డయాగ్నోసిస్ మీద పెట్టే ఫోకస్ మైండ్ డయాగ్నోసిస్ మీద పెట్టాలి, మన మైండ్. తర్వాత ఇన్నర్ జర్నీ, సెల్ఫ్ అబ్జర్వేషన్, ఇన్నర్ ఇంజనీరింగ్ అవి చేసుకోవాలి. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి ఆన్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. అట్లనే ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే మోసపోతామేమో అని భయం అనమాట వేరే వాళ్ళు. సో ఓన్ ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే డెవలప్ కామేమో అని ఒక భయం. అలాంటిదే అక్కర్లేదు. మీకు నచ్చిన పని ఫోకస్డ్గా చేసుకుంటా అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు మీరు. సో అండర్స్టాండ్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దేనికైనా మూలం అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్న తర్వాత ఈ కంట్రోల్స్ ఇలా ఉంటాయి, అవును ఈ సిచ్యువేషన్లో ఇట్స్ ఏ ప్యాకేజ్ డీల్, ఈ ఉద్యోగం చేయాలంటే ఈ కంట్రోల్స్లో చేయాల్సి ఉంటుంది అని అవగాహన చేసుకోవాలి. లేదంటే వదిలేద్దాం, వేరేది ఏమైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అంతేగాని కోపం తెచ్చుకుంటే ఏమొస్తుంది? యోగా, మెడిటేషన్. సో మంచిదే ఇది కూడా. యోగా చేస్తూ ఉంటే కాగ్నిటివ్ లెవెల్లో కూడా మంచిది. ఎందుకంటే మెడిటేషన్ ద్వారా మైండ్ మేనేజ్మెంట్ అర్థమవుతుంది. యోగా చేయడం ద్వారా పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఇప్పుడు కంట్రోల్ అనేది బాడీ మీద, మైండ్ మీద కూడా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఎమోషన్స్ని పారద్రోలలేము, పాజిటివ్ ఎమోషన్స్ని పెట్టుకోవడమే మన చేతిలో ఉన్న పని వచ్చేసిన తర్వాత. సో పాజిటివ్ చేసుకోండి, లైఫ్ మొత్తం పాజిటివ్ చేసుకోండి. తర్వాత అఫెక్టివ్ లెవెల్లో ఏం చేయొచ్చు? దిస్ ఈజ్ అట్ కాగ్నిటివ్ లెవెల్. దిస్ ఎస్ వీ క్యాన్ మేనేజ్. చాలామంది అనుకుంటారు ఇది డార్క్ రూమ్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో అందుకే బిహేవియరల్ లెవెల్లో కౌంట్ 1 to 10 ఇట్లాంటివి మనకు తెలిసిన విద్యలు. కానీ కాగ్నిటివ్ లెవెల్లో 8 రకాలుగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో అఫెక్టివ్ లెవెల్కి వద్దాం. బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ దెర్ ఈజ్ ఎ స్పేస్, యూజ్ ఇట్. విక్టర్ ఫ్రాంకల్. సో ఇవన్నీ జరిగినా, నెగిటివ్స్ జరిగినా కానీ మీరు ఆ పాస్ ఉంటుంది మధ్యలో, స్టిమ్యులస్కి రెస్పాన్స్కి. అంటే కోపం రాకుండా కూడా మనం చేసుకోవాలి. కోపం వచ్చిన తర్వాత మనల్నన్నా దహిస్తుంది, ఎదుటి వ్యక్తినన్నా దహిస్తుంది. అది కాకపోతే కోపమే రాలేదనుకో, సేఫ్. అది మన చేతిలో ఉంది. ఎస్, యూ కెన్ డూ దాట్. బ్రేక్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. సో అపకారికి ఉపకారము చెయ్యి, ఇది అఫెక్టివ్ లెవెల్లో. సో ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు నెగిటివిటీనే రానక్కర్లేదు మన దగ్గర, ఎదుటి వ్యక్తిని బట్టి మనకు రానక్కర్లేదు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎమోషనల్ రెస్పాన్స్ రానవసరం లేదు, మన చేతిలో ఉంది. వేరే రెస్పాన్స్ కావాలంటే మనం ఇవ్వచ్చు. అది తర్వాత ప్రోయాక్టివ్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోయాక్టివ్నెస్. సో ఇది అఫెక్టివ్ లెవెల్లో చేసుకొని మనము ఎమోషన్స్ని, మన నెగిటివ్ ఎమోషన్స్ నుంచి, ముఖ్యంగా కోపం నుంచి బయటపడచ్చు. తర్వాత బిహేవియరల్ లెవెల్. మనకు కోపం వచ్చేసిందనుకో, అప్పుడేంటి? సో డీప్ బ్రీత్స్ తీసుకోండి. అప్పటికప్పుడే రెస్పాండ్ కాకూడదు. కోపం వస్తేనే డీప్ బ్రీత్స్ తీసుకోండి. అది ఫస్ట్లో 100 యూనిట్స్ ఉండేది, ఒక 40-50 సెకండ్స్ డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత 50కో 40కో వచ్చేస్తుంది. సో అప్పుడు కనీసము
ఎదుటి వ్యక్తికి డ్యామేజ్ అయితే పర్లేదు, మనకు కాకూడదు ఫ్యూచర్లో అనే అంతన్నా ఆ మాత్రం బుద్ధి అన్నా ఉంటుంది. అప్పుడు జీరో ఉంటుంది మామూలుగా. ఓన్లీ యాంగర్ ఉన్నప్పుడు బుద్ధి అనేది పూర్తిగా జీరోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో డీప్ బ్రీత్స్ డెఫినెట్లీ విల్ హెల్ప్. 30 సెకండ్స్ అయినా కూడా మంచిదే. 1 to 10 అన్నారు, అది కూడా మంచిదే. కోపం వచ్చేసినాక ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావద్దు, నెవర్. ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్లో నీకేం కొంపలు మునిగిపో, ప్లీజ్ వెయిట్. లేకంటే ఇప్పుడు జపనీస్ ఒక కడవ తీసుకొని దాన్ని కొడతాడు, కోపం దాని మీద చూపిస్తారనమాట, అది పగిలిపోద్ది. సో కొంచెం వెంట్ అవుట్ అవుతుంది అని, అది పెద్ద ఎఫెక్టివ్ కాకపోయినా ఈ డీప్ బ్రీత్ ఈజ్ బెటర్ అనమాట. సో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంత తప్పన్నా చేయని, ఎంత జెనైన్ అన్నా కానీ నీ కోపం కాన్సిక్వెన్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. ఇప్పుడు రోడ్ రేజ్ ఉంటుంది, రోడ్లో వాడు ప్రాణాలు పోతే పర్లేదు అనుకుంటాడు, మనల్ని డ్యామేజ్ చేస్తాడు. సో వాడితో దిగినామనుకో, మనకు కోపం వచ్చి వాడికి కోపం వచ్చి కొట్టేసి ఏంటది బెటర్ వే ఆఫ్ లైఫ్ అంతా రిపెంట్ అవుతాం మళ్ళా. బెటర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కోపం వచ్చింది, ఏం చేయాలా? కోర్టుకు వెళ్దాం, దాన్ని మెయిన్గా వేరే సిస్టంలో ఏమన్నా ఎగ్జిక్యూట్ చేద్దాం. అటాక్ చేయడం ఎందుకు? లేకుంటే ఒక హంగర్ స్ట్రైక్ చేద్దాం, ఒక పబ్లిక్ ప్రాపర్టీని బర్న్ చేయాలని కోపం వచ్చేసి కాల్ చేసి అట్లా చేసేది ఎందుకు, బస్సులు తగలబెట్టి హంగర్ స్ట్రైక్ చేసుకోవచ్చు. సో మార్చుకోవచ్చు అనమాట. బిహేవియరల్ లెవెల్లో, కమ్యూనిటీ అండ్ నేషనల్ లెవెల్లో మనం కోపం వచ్చిందనుకో అప్పుడు ఎలా చేయాలి, అదే గాంధీ గారు చెప్పిన మార్గాలు మనకున్నాయి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఈ వ్యక్తిగతంగా వస్తే కోర్టుకి వెళ్ళచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూసుకుంటే ఈ గ్యాప్ యూస్ చేసుకోవాలి. అంతకంటే ముందు కాగ్నిటివ్ లెవెల్లో వర్క్ చేయాలి మనం. ఇది దీనికి సంబంధించి వేరియస్ లెవెల్స్లో ఉన్న సొల్యూషన్, హౌ వీ హ్యాండిల్. నౌ లెట్స్ రీక్యాప్. ఈ ఇంపాక్ట్స్ అనేటివి ఫిజికల్ ఇంపాక్ట్స్ గురించి చెప్పాను. అడ్రినలిన్ రష్ వస్తుంది, ఏమైంది బాడీ బీపీ అన్నీ పెరగడము. తర్వాత ఎమోషనల్ ఇంపాక్ట్స్ చెప్పాను. సో అదర్ హేట్రేట్ కానీ వేరే ఎమోషన్స్ అన్నీ రావడం జరుగుతుంది అని. తర్వాత అన్డిజైరబుల్ బిహేవియర్స్లో ఇండివిజువల్ లెవెల్లో ఏమవుతుంది, తర్వాత వర్క్లో ఎలాగ ప్రొడక్టివిటీ అన్నీ తగ్గిపోతాయి, కమ్యూనిటీ లెవెల్లో మనం చూసే ఉద్యమాలన్నీ వస్తున్నాయి, లేదా నక్సలిజము, లేకంటే ఉద్యమం వరకు మంచిదే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే అది బ్యాడ్ ఏం కాదు, అది ఒక మంచికే జరిగింది. కాకపోతే నక్సలిజం అది కూడా కొంత మంచి ఉంది కానీ చాలా డ్యామేజ్ చేసింది, అన్కంట్రోల్డ్. అది వేరే మంచి పోలీసులు ఉంటారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళని చంపడం. ఇప్పుడు నాకు టెర్రరిస్టులు అనుకో, పూర్తిగా హింసావాదం, వాడు సామాన్య ప్రజలు ఈజీ టార్గెట్స్ పట్టుకుంటాడు, సాఫ్ట్ టార్గెట్స్. సో కోపం అనేది ఎంత దూరమైనా వెళ్తుంది. నేషనల్ లెవెల్లో ఎట్లుంటుంది కోపం అనేది చెప్పాను. భగవద్గీత మోడల్ చెప్పాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః, అది చెప్పాను కదా ఎలా వస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశో బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నోటికి వచ్చేసాలి మీకు, అది చాలా యూస్ఫుల్ అది. తర్వాత క్యాబ్ మోడల్ చెప్పాను, కాగ్నిటివ్ అఫెక్టివ్ బిహేవియరల్ మోడల్. ఎందుకు కోపం వస్తుంది అనే డీటెయిల్డ్గా చెప్పాను. ఒక 4 బేసిక్ రీజన్స్, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ రీజన్స్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్, కంట్రోల్స్. సో ఆ 4 బేసిక్ రీజన్స్ అర్థం చేసుకున్న తర్వాత హౌ టు మేనేజ్. సో సొల్యూషన్స్ 3 లెవెల్స్లో ఉన్నాయి, కాగ్నిటివ్, అఫెక్టివ్, బిహేవియరల్ సొల్యూషన్స్ ఉన్నాయి. దిస్ మోడల్ యూ ట్రై టు రీప్రొడ్యూస్ ఎవ్రీథింగ్ ఐ టోల్డ్ యూ అండ్ ఆల్సో సిట్ అండ్ అండర్స్టాండ్. ఒక్కసారి మీరు కోపం వచ్చిన సందర్భాలను గుర్తు తెచ్చుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేరే వ్యక్తికి కోపం వస్తుందనుకో, అది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఫస్ట్ స్టెప్ అండర్స్టాండ్. కాగ్నిటివ్ లెవెల్, అఫెక్టివ్ లెవెల్, బిహేవియరల్ లెవెల్, అండర్స్టాండ్ అండ్ ఫిగర్ అవుట్ ఎ సొల్యూషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Hope you are going to apply this concept in your life and get benefited. Have a good day. Bye bye.